నమస్కారం. ఈరోజు ఆదోనికి మా యోగి లక్ష్మమ్మ తిక్కలక్ష్మమ్మ జాతర శుభ సందర్భంగా 92వ వార్షికోత్సవం జరుగుతుంది ఈరోజు ఆదోన్లోన. కానీ ఆదోన్లోన బంగారాబాద్లో ఉండే లక్ష్మమ్మవ్వ, ఇక్కడ ఉండే లక్ష్మమ్మవ్వ, మళ్ళీ ఇంకొక దగ్గర మా యోగి లక్ష్మమ్మ, ఈ 3 ప్లేస్లోన అవ్వ వెలిసింది. మరి ఆదోన్లోన ఈరోజు ప్రతి ఇంట్లోన పండుగ జరిగే వాతావరణం నెలకొంటుంది. మాకు రాజకీయ భవిష్యత్తు నాకు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేసిన తర్వాత మా అవ్వ జాతర అవడము, రేపు 4వ తారీఖు కౌంటింగ్ జరుగుతుంది. నాకు శుభసూచకాలు ఉందనే ఉంది. ఆదోని ప్రజలు అన్ని కులాలు నాకు మద్దతుగా తెలిపి నాకు భారీ మెజార్టీ ఓట్లు వేసారని చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఫోన్లు ప్రతి కులం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి. అన్నా నేను మీకు ఇష్టం సార్, మీకు ఇష్టం అన్నా అని ప్రతి ఒక్క కులస్తులు కానీ అన్ని ప్రజలు నాకు ఆశీర్వదించారు. ఆదోని ప్రజలు మరి చాలా ఆనందంగా ఉంది. మళ్ళీ రేపు స్వచ్ఛతంగా 4వ తారీఖు రోజు కౌంటింగ్ రోజు ఆదోని ప్రజలు వేసిన స్వచ్ఛదనాన్ని వేసేదానికి నాకు ఎంత ఆనందంగా ఉందన్నది తెలియజేస్తున్నాము. మళ్ళీ అవ్వ ఆశీర్వాదంతో నేను గెలిచి ఆదోని ప్రజలకు అంతేంతో నా చేతనంత వరకు సేవ చేయడానికి నేను ఉంటానని చెప్తున్నాను. ఈరోజు మనకు ఎక్కడి నుంచి వచ్చిన వ్యక్తులు కానీ బీజేపీ నుంచి నిలబడిన అతని కానీ నాకు కులపరంగా ఇదన్నారు, కానీ ఆయన ఆలోచన ఆయనకుంది, ఎస్టిమేట్. మరి ఇక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారు ఆయనకుంది ఎస్టిమేట్, ఆయనకుంది. కానీ నాకైతే ఈరోజు లోకల్లో పుట్టిన వ్యక్తికి నాకు ఈ ఒక నేషనల్ పార్టీ నుంచి ఇండియా కూటమి నుంచి నాకు టికెట్ కేటాయించినందుకు ఆదోని ప్రజలు భారీ ఎత్తున స్వచ్ఛతంగా ఓటేసినారు. నేను ఏ ఒక్కరిపై ఇవ్వాలి లేకున్నా కూడా ఇంత భారీ మెజార్టీని గెలిపించే పొజిషన్ ఉంది. వీళ్ళు అనుకుంటున్నారు ఈ 2 పార్టీలు. కానీ 4వ తారీఖు ఓటింగ్ రోజు చూడండి, భారీ మెజార్టీతో మేము ఆదోని విజయ ర్యాలీతో నేను వస్తారని, 4వ తారీఖుని అమ్మ ఆశీర్వాదంతో వస్తారని ప్రజలకు ఆదోనంతా ఒక నన్ను కోరుకుంటుంది. లోకల్ వ్యక్తి కావాలని కోరుకుంది, మార్పు అందింది. అది 4వ తారీఖు తెలుస్తుంది. ఆ రోజు భారీగా నేను ర్యాలీ తీసుకొని వస్తానని ముఖ్యంగా చేస్తాను. నాకు ఎలక్షన్ రోజు నాకు ఎలక్షన్లో ప్రతి ఒక్కరు సహకరించిన ప్రతి ఒక్కరికి ఇండియా కూటమిలో సిపిఎం, మా కాంగ్రెస్ లీడర్లు, ఇంకా ముస్లిమ్స్ సోదరులు అయితేమి, క్రిస్టియన్ సోదరులు అయితే హిందుత్వము ఉండే అంటే ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను. మళ్ళీ నాకు ఎల్లప్పుడూ మా యోగి అవ్వ ఆశీర్వాదం ఉంది. ఎందుకంటే నాకు గతంలో కూడా ఎన్నో నాకు పరోక్షంగా ఎన్నో నాకు హెల్ప్ చేసింది, అది నాకు తెలుసు. నేను ఈ స్టేజ్ రావడానికి ముఖ్యంగా ఆదోన్లో తిక్కలక్ష్మవ్వే నాకు ఆశీర్వాదము. మళ్ళీ ఈరోజు నడిబొడ్డున ఆయన ఉంది. ఆయన ఆశీర్వాదం 100% నాకు ఉంటుందని నేను భావించి అదే అఖండ మెజార్టీతో గెలిచి చూపిస్తానని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, రమేష్ యాదవ్ నా పేరు, తెలియజేస్తాను, కాంగ్రెస్ అభ్యర్థిని. सामने बड़ा दबा
Right.